సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఈ రోజున ఈ కింగ్ జేమ్స్ చర్చి స్థానిక సంఘ కాపరి దైవజనులు తమ్ముడు ఆహ్వానించిన సేవకుడైన తమ్ముడు శామ్యూయల్కి, అలాగే సంఘ బిడ్డలుగా చెప్పబడుతున్న పెద్దలుగా చెప్పబడుతున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో మొదట 4 దినాలు దేవునికి మహిమకరంగా ప్రార్థనలు జరుగుతున్నాయని మేము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ 5వ దినం మరి దేవుడు నన్ను ఇక్కడికి పిలిచి మీ మధ్య నన్ను నిలబెట్టి మాట్లాడించాలని తమ్ముడికి దేవుడిచ్చిన ఆలోచన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కొంచెం సంతోషంగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం నిద్రమత్తులో ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళకి నిద్రమత్తులో ఉన్నట్టున్నారు. ఏం లేదు, కాస్త నాకు అలవాటండి, కొంచెం గమనిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. మీరు కాస్త ఎలర్ట్గా వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. ఓ మాటను నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. ఓ పెద్ద మహాపట్టణంలో ఓ మహా గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు 3 వ్యక్తుల్ని తన సామ్రాజ్యంలోకి పిలిపించాడు. ఆ 3 వ్యక్తుల్ని పిలిపించినప్పుడు ఆ 3 ఎదుట బంగారం పెట్టాడు, అలాగే వజ్ర వైడూర్యాలు పెట్టాడు, అలాగే కోట్ల కొలది తాను సంపాదించిన ధనం పెట్టాడు. ఒక ప్రక్కనేమో బంగారం, మరొక ప్రక్కనేమో వజ్ర వైడూర్యాలు, మరొక ప్రక్కన కోట్ల కొలది తాను సంపాదించిన ధనం. అయితే ఈ మూడింటిని పెట్టిన రాజు ఆ 3 పిలిచి అంటున్నాడు, నా బిడ్డలారా, ఇప్పుడు మీ ఎదురుగా కనిపిస్తున్న ఈ మూడింటిని ఉన్నాయి కదా, మీకేం కావాలో కోరుకోండి, రాజుగా నేను మీకు అది ఇస్తా, మీకేం కావాలో కోరుకోండి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, బంగారం కావాలి నాకు. మరి ఆ బంగారం నాకుంటే నా భార్యకి, నా కుటుంబానికి, నా ఇంటి అవసరతలకు బంగారం చాలా ఉపయోగం అయింది, బంగారం చాలా విలువైంది, శ్రేష్టమైందని నాకు బంగారం కావాలి రాజా అన్నాడు. సరే నాయన కూర్చో అన్నాడు. మరొక వ్యక్తిని అడిగాడు, నీకేం కావాలి నాన్న అంటే, అతను అంటున్నాడు, వజ్ర వైడూర్యాలు చూసి మరి నా చిన్నతనం నుండి కూడా పేదరికంలో ఉన్నాను, నాకు వజ్ర వైడూర్యాలు వస్తే నేను ధనవంతుడిని అయిపోతాను, నాకు వజ్ర వైడూర్యాలు కావాలని అన్నాడు. సరే నాన్న నీకు ఇస్తానులే కూర్చో అన్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, ఇక మిగిలిందేంటి, ధనమేగా, నీకేం కావాలి అని అంటే, వాడు బాగా చూసి అంటాడు, నాకు బంగారం వద్దు, వజ్ర వైడూర్యాలు వద్దు, అలాగే ఆ కోట్ల కొలది ధనం కూడా నాకు అక్కర్లేదు రాజా అంటున్నాడు. మరి నీకేం కావాలి నాన్న, ధనం వద్దా, ఎలా బతుకుతావు, వజ్ర వైడూర్యాలు వద్దా, ఎలా జీవిస్తావు, బంగారం వద్దా, విలువైంది కదా, ఎలా బ్రతుకుతావు అని ఈ రాజు అంటుంటే, ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, రాజా నాకు బంగారం వద్దు, నాకు వజ్ర వైడూర్యాలు వద్దు, నాకు ఆ ధనం వద్దు, మరి నీకేం కావాలి నాన్న అంటే, వాటన్నిటికంటే శ్రేష్టమైన వాడు నా ఎదురుగా మీరున్నారు, నాకు మీరే కావాలి రాజా అన్నాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు నువ్వు కావాలి రాజా, నాకు బంగారం కన్నా గొప్పవాడు మీరే, వజ్ర వైడూర్యాల కన్నా గొప్పవారు మీరు, ధనం కన్నా గొప్పవారు మీరు. బంగారం ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది, వజ్ర వైడూర్యాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ధనం ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. కానీ రాజుగా మీరే నా ఇంట్లో ఉంటే, రాజుగా మీరే నాతో ఉంటే, ఇవన్నీ చెప్పండి మీరే నాతో ఉన్నట్లే. నిజమే కదా, మనం ఆరాధించే దేవుడు రాజుల రాజు, మనం ఆరాధించే దేవుడు ప్రభువుల ప్రభు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తోత్రార్హుడు. మరి అటువంటి రాజు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి నిండు తన యవ్వన కాలంలోనే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించి తన సొత్తుగా, తన ప్రజలుగా, తన జనంగా చేసుకున్నటువంటి ఆ రాజుల రాజే మనము కోరుకోగలిగితే ఆ ప్రభు అని యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించుకొని మన హృదయంలోనికి చేర్చుకొని, రాజా నువ్వే నాతో ఉంటే చాలయ్యా అని ఎవరైతే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు అయ్యోలోపు రాజాది రాజైన ప్రభువుల ప్రభు అని యేసుక్రీస్తు వారిని కోరుకొని ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ గుండె గుడిలో ఆయనను ప్రతిష్ఠించుకోండి. మీ జీవితాలు మీరు ఊహించిన దానికంటే నా యేసయ్య అద్భుతంగా చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్ముడు శామ్యూయలు సేవా పరిచర్యలోకి మేము వచ్చినప్పటి నుండి కూడా నాకు బాగా సుపరిచితుడు. తమ్ముడు చాలా సౌమ్యుడు, మంచి ఆత్మీయుడు. దేవుని బిడ్డల పట్ల అతనికి ఎంతో ప్రేమ, అలాగే దైవ సేవకుల పట్ల కూడా అతనికి ఎంతో ప్రేమ అండి. మరి అటువంటి సౌమ్యుడు, ఆత్మీయుడు, మంచి కాపరిని దేవుడు మీ అందరికి ఇచ్చాడు. మీరు ఎప్పటికీ మీ కాపరిని విడిచిపెట్టకండి. దేవునికే మహిమ కలుగునుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ కాపరి కొరకు మీరెప్పుడు కూడా జీవిస్తూ ఉండండి దేవుని సన్నిధిలో. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. నన్ను కొంచెం బేస్ పెడతారా? రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు చెల్లి, కాస్త చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు ఏం పొందెను? జయము పొందెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయం పొందాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు, మనల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడు, మనం సేవించే దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే జయ జీవితం కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఓటమి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయిన వారిని కూడా మన దేవాది దేవుడు ఏం చేయగలడు అని అంటే, ఓటమి అంచుల్లో ఉన్న వారిని కూడా జై శిఖరాలకి ఆయన చేర్చగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రాజును మనం గమనిస్తే తాను వెళ్ళిన చోటునల్లా కూడా జయాన్ని చూస్తూ ఉన్నాడు. తను ఏ చోటుకి వెళ్తే ఆ చోటులో జయమే, తను ఏ యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో జయమే, తను ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో జయమే, తను ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో జయమే. జయం జయం జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంది జయం. మరి ఈ జయము ఎవరి ద్వారా వస్తుంది? ఈ జయం ఎక్కడి నుండి రాగలిగిద్ది అని అంటే, ముందు చదివాం కదా వాక్య భాగంలో, యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ కుటుంబానికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ కాపరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ పరిచర్యకైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ సహవాసానికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఆ సహవాసములో, సంఘములో, పరిచర్యలో, కుటుంబాలలో, వ్యక్తుల జీవితాలలో దేవుడు ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు రిప్లై ఇస్తూ ఉండాలి అలాగా. అప్పుడు వాక్యం అనేది సప్లై మీకు అందిస్తూ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ దేవుని మందిరములో ఈ ఉపవాస ప్రార్థనల్లో మీరు ఇలా కూర్చోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం గల కారణం ఏమిటి అంటే, కొంతమంది ఓటమిలో ఉన్నారు, కొంతమంది కొన్నిటి మీద జయాన్ని గెలవలేక, జయ జీవితం లేక ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో ఓడిపోతున్నారు, కొంతమంది చదువులో ఓడిపోతున్నారు, కొంతమంది సంఘ పరిచర్యలో ఓడిపోతున్నారు, కొంతమంది దేవుడిచ్చినటువంటి నీతిని, ఆజ్ఞను అనుసరించే విషయంలో ఓడిపోతూ ఉన్నారు.
ముఖ్యంగా యవ్వన బిడ్డలు వారి యవ్వన కాలంలో యవ్వనేచ్ఛల విషయంలో ఓడిపోతూ ఉన్నారు. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఓడిపోయే స్థితిలో ఉంచాలనుకోవట్లేదు. దేవుడు మనల్ని జై జీవితం కలిగినటువంటి జీవితాలుగా చూడాలనుకుంటున్నాడు. మరి అలా చూడాలనుకున్నప్పుడు మనం అన్నిట్లో జయాన్ని పొందుకోవాలంటే మనకు కూడా ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలి. మరి ఈ రాజు అయిన హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడానికి గల కారణాలేంటి? దేవుడు ఎందుకు ఈయనకు తోడుగా ఉన్నాడు? ఈయనలో ఉన్న గుణగుణాలేంటి అన్న విషయాలను ఈ రోజున దేవుడు మనకిచ్చాడు. ఆ మాటలు నేను మీతో పంచుకుంటాను. చూడండి, 2వ రాజులు 18వ అధ్యాయము 2వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. చాలండి. అతడు రాజుగా పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని పరిపాలించే సమయంలో అతని వయసు ఎంత? 25 సంవత్సరాలు. అంటే నిండా 25 ఏళ్ళు. నిండు యవ్వన కాలంలో ఉన్నాడు. నిండు 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాజ్యాంగాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసి రాజుగా ప్రతిష్ఠించి, నువ్వు రాజుగా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలని, ఈ దేశాన్ని నువ్వు ఏలాలనైనా అని 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాజుగా దేవుడు చేసి పట్టాభిషేకం ఇచ్చి రాజ్యాన్ని ఏలమన్నాడు. 29 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిండు తన యవ్వన కాలంలో దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. దేవుడు హిజ్కియా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు రాజైన హిజ్కియా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు రాజైన హిజ్కియా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక రాజైన హిజ్కియా పట్లైనా అంటే లేదు, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశం కలిగి దేవుడు ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరు ఉద్దేశం. ఈ రోజున మీ మందిరములో పరిచర్య చేస్తున్న, యవ్వన కాలంలో సేవ చేస్తున్న తమ్ముడు శామ్యూయల్ మీద ఒక దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు అదే యవ్వన కాలంలో నన్ను పిలుచుకొని నన్ను కూడా వాక్య పరిచర్య చేస్తున్నటువంటి నా పట్ల కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ రోజున మందిరంలో కూర్చున్న ఆయా వయస్సులు వారీగా కూర్చున్న మీ మీద కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడు ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దావీదు పట్ల ఒక ప్రణాళిక. గొర్రెలను మేపుతున్న దావీదును దేవుడు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బుడదలో, ఇదిగోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేని బావిలో గుంటలో పడిన యోసేపును దేవుడు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పూరి గుడిసెలో పెరిగినటువంటి ఎస్తేరుని దేవుడు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? అహష్వేరోషు రాజ్య పరిపాలనలో ఒక రాణి సంస్థానంలో ఆమెను కూర్చోబెట్టాడు రాణిగా. హిజ్కియాను కూడా దేవుడు తీసుకుని వెళ్ళి నిండు 25 ఏళ్ల వయసులో రాజుగా కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టినందుకు నేను 25 ఏళ్ల వయసులో ఉన్నాను, నేను రాజును కదా అని గర్వించలా హిజ్కియా. నేను పరిపాలిస్తున్నాను కదా అని హెచ్చించుకోవాలా హిజ్కియా. మరి రాజు అయినటువంటి మరుక్షణం నుండి హిజ్కియా చేసిన పనులేమిటో మనం గమనిస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం చూస్తే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజైన దినము నుండి తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు దేవుని దృష్టికి పూర్ణముగా ఏమనుసరించాడంట? నీతిని అనుసరించాడు. మొట్టమొదటి మాట, నీతిని అనుసరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పరిశుద్ధాత్ముడు ఎవరిని జ్ఞాపకం చేశాడు అంటే దావీదుని జ్ఞాపకం చేశాడు. హిజ్కియా రాజైన మరుదినము నుండి అతడు దేవుని దృష్టికి నీతిని అనుసరించడం ప్రారంభించాడు. ఆ నీతి కూడా పూర్ణమైన నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ మాట నాకు జ్ఞాపకం వస్తుంది.
ఓ రోజు నేను దేవుని మందిరంలో ప్రార్థించుకుంటూ ఉంటే దేవుడు నాకు కొన్ని జ్ఞాపకం చేశాడు. ఈ రోజుల్లో విశ్వాసులు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో, కానీ వారిలో విశ్వాసం చాలా తక్కువ మందికి ఉంది. ఈరోజు చాలా భక్తులు చాలా పెరిగిపోయారు. అనేక చోట్ల భక్తి తక్కువైపోయింది, భక్తులు పెరిగిపోయారు. విశ్వాసులు ఎక్కువయ్యారు, మరి వారిలో ఏమి తక్కువైంది? విశ్వాసం తక్కువైంది. భక్తులు ఎక్కువయ్యారు, ఏమి తక్కువైంది? భక్తి తక్కువైంది. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు ఎక్కువయ్యారు, కానీ సంపూర్ణముగా సేవ చేసి సమర్పించుకొని పూర్ణముగా పరిచర్య చేసే సేవకులు తక్కువగా ఉన్నారు. ఆ తక్కువలో పూర్ణముగా పరిచర్య చేస్తున్న సేవకుడైనటువంటి తమ్ముడు శామ్యూల్ ఒక్కడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ పెరిగింది, సేవకులు పెరిగారు, విశ్వాసులు పెరిగారు, భక్తులు పెరిగారు, కానీ పూర్ణముగా భక్తి, పూర్ణముగా విశ్వాసం, పూర్ణముగా సమర్పణ చేసేవారు తక్కువయ్యారు. కానీ హిజ్కియా ఆ రోజుల్లో తన చుట్టూ కూడా అవినీతి ఏలుతూ ఉంది, తన చుట్టూ కూడా అక్రమం ఏలుతూ ఉంది, తన చుట్టూ కూడా విగ్రహారాధన ఏలుతూ ఉంది. అటువంటి సమయంలో ఈ హిజ్కియా రాజు నీతిని అనుసరించాడు. అసలు మొట్టమొదటిగా నీతి అంటే ఏంటో మనం తెలుసుకోవాలిగా. ఆదికాండము, నీతి అనగా ఏమిటి? ఆదికాండము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 15వ అధ్యాయము 5 నుండి చదవండి నాన్న. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చప్పట్లు కొట్టండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం. దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని కనులారా చూడలేదు, సూర్య నమస్కారం చేసేవాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిని పూజించేవాడు, నిప్పుల మీద నడిచేవాడు, మట్టి బొమ్మలని కొలిచేవాడైన అబ్రాం 75 ఏళ్ల వయసులో ఆకాశములో నుండి దేవుడైన స్వరము, యెహోవా స్వరము, అబ్రామా అని పిలిచెను. పిలిచినప్పుడు ఆ మాటను విన్న అబ్రాం, ఈయనే నిజమైన దేవుడని నమ్మిన అబ్రాం, నీవు లేచి నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీ బంధువులను విడిచి, నీ దేశాన్ని విడిచి, నీ జనమును విడిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు ఇంటికి వెళ్ళి విగ్రహాలను విడిచి, బంధువులను విడిచి, అక్కడున్న తన కుటుంబాన్ని విడిచి, పాత జీవితాన్ని విడిచి దేవుని మాటే సర్వం, దేవుని మాటే సమస్తమని నమ్మిన అబ్రాం బయలుదేరటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, దేవుడైన యెహోవా అబ్రాముతో కొన్ని వాగ్దానాలు అన్నాడుగా. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. అప్పటికి తండ్రి అవల, అప్పటికి శారమ్మకి బిడ్డలు కలగల. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికి 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడైన యెహోవా అంటున్నాడు, అబ్రామా, ఇప్పటికే నన్ను అనేక సంవత్సరాల నుంచి వెంబడిస్తూ ఉన్నాము, గుడారంలో నుండి బయటికి రా, ఆకాశం వైపు తలెత్తు అని అంటే తలెత్తు చూస్తే నక్షత్రాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సంతానము నక్షత్రముల వలె ఇదిగో లెక్కకు మించిన సంతానంగా నేను చేయబోతున్నాను అన్నాడు. అలాగే ఇదిగో ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను చేయబోతున్నాను అన్నాడు. అలా ఆకాశాన్ని చూసిన అబ్రాం నక్షత్రాలను చూసి దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మాడు. ఇసుక రేణువులు పట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మాడు. అది అతనికి ఎలా ఎంచబడినండి? దేవునికి నీతిగా. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేని సమయములో, నిరీక్షణకు ఆధారము లేని సమయములో దేవుని మాటను నమ్మాడే, అది నీతి. దేవుని మాటను నమ్మటమే నీతి. ఈరోజు మీరు నమ్ముతున్నారా?
కార్యాలు జరుగుతాయనంటే నీ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నమ్ముతున్నావా? నీ పరిస్థితిని దేవుడు మార్చగలడంటే నమ్ముతున్నావా? ఇక్కడ ఉన్నంతసేపు బాగానే నమ్ముతామండి. బయటికి వెళ్ళేసరికల్లా మరలా ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, వాళ్ళ మాటలను కూడా నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. పలానా చోటకి వెళ్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడంటే స్థానిక సంఘాన్ని, సహవాసాన్ని వదులుకొని కూడా వెళ్ళిపోతున్న విశ్వాసులు లేకపోలేదు. దేవుడు నీకంటే ఒక సంఘాన్ని, దేవుడు నీకంటే ఒక సహవాసాన్ని, దేవుడు నీకంటే ఒక పరిచర్యని అప్పగించినప్పుడు కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా నీ సేవకుడు నోటుల నుండి వచ్చే ప్రతి మాటను కూడా నువ్వేం చేయాలి? నమ్మాలి. నువ్వు నమ్మితే దేవునికి నీతిగా నువ్వు ఎంచబడతావు. అది నీతి. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుని గ్రంథంలో ఉన్న వచనాలను నమ్మాలి. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు నీవు నేను కూడా వాక్యాన్ని నమ్మి మనం ముందుకు సాగాలి. నేను వాస్తవానికి ఈ రోజున నేను ప్రిపేర్ చేసుకున్న వాక్యం ఒకటండి. 4 భర్తలను మీకు పరిచయం చేద్దామని ప్రిపేర్ చేసుకుని వచ్చా. 4 భర్తలు, బైబిల్లో ఉన్న భర్తలు. వాస్తవానికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎందుకో హిజ్కియాని జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎందుకో మాట్లాడమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పూర్ణముగా నీతిని అనుసరించాడు. మొదటిగా నీతి అనగా ఏమిటనంటే నమ్మటమే నీతి. రెండోది చూడండి, అదే 2 రాజులు 18వ అధ్యాయము 4 నుండి చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి. రెండో విషయం, మొదటిది ఏం చేశాడండి? పూర్ణముగా నీతిని అనుసరించాడు. రెండవదిగా దేవునికి ఇష్టం లేనివి నా ప్రాంతంలో ఉండకూడదు, దేవునికి ఇష్టం లేనివి నా ప్రజల మధ్య ఉండకూడదని ఇష్టం లేని విగ్రహాలను ఏం చేశాడంటే పగలగొట్టేశాడు. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? మీరందరూ ఏం చేయాలో తెలుసా? ఒక్కొక్క రోజు వాక్యం ఇక్కడ వినబడుతున్నప్పుడు, ఒక్కొక్క రోజు ప్రార్థన ఇక్కడ జరుగుతున్నప్పుడు నీ హృదయంలో నీలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు కొన్ని విగ్రహాలను వాళ్ళు పూజిస్తూ ఉంటే, బయట అన్ని జనులు కొన్ని విగ్రహాలను పూజిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనము కూడా, విశ్వాసంలో ఎదుగుతున్న మనము కూడా, నీలో కూడా కొన్ని విగ్రహాలను చేసుకున్నావు. ఏంటి విగ్రహం అంటే? దేవుడిచ్చిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటండి? మీరు చాలా మంచోళ్ళు కదా, బాగా చెప్తారు. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించు. అంతే కదండి. దేవుణ్ణి మనం పూర్ణ బలంతో ప్రేమించాలి. దేవుని కన్నా నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. దేవుని కన్నా నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రేమించు, తప్పులేదు. దేవుని కన్నా వద్దమ్మా. దేవుని కన్నా నీ భార్యని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రేమించు, దేవుడు కన్నా వద్దు. దేవుని కన్నా నీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రేమించు, కానీ దేవుడి కన్నా ఎక్కువ ప్రేమించుకో. దేవుని కన్నా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? దేవుని కన్నా నీ డబ్బును ప్రేమించుకుంటున్నావా? దేవుని కన్నా నీకున్నటువంటి ఆ ఆస్తిపాస్తులను ప్రేమించుకుంటున్నావా? తప్పు, అది విగ్రహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి విగ్రహాలను మనం ఇంకా లోపల పెట్టుకున్నాం. వాటిని పగలగొట్టేది ఎప్పుడు? వాటిని పగలగొట్టాలి. పగలగొట్టకపోతే ఆ విగ్రహాలు నీలోనే ఉండిపోతే నువ్వు ఎప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారగలవు. దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండగలడు. కొన్ని విగ్రహాలు ఉన్నాయి. దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకు నీ మనస్సాక్షిగా తెలియాలి.
హిజ్కియా చేసిన రెండో పని ఏంటంటే దేవునికి నచ్చనివి నా ప్రాంతంలో ఉండకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ కింగ్ జేమ్స్ చర్చి నందు ఉపవాస ప్రార్థనలకు వచ్చి పాల్గొంటున్న నా ప్రియ దేవుని జనాంగమా, దేవునికి ఇష్టం లేనివి మీ అంతరంగాల్లో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవులతో పాటలు పాడేవాళ్ళు మనమే, చేతులతో చప్పట్లు కొట్టే వాళ్ళము మనమే, మోకాళ్ళతో మోకరించే వాళ్ళము మనమే, చేతులెత్తి స్తుతులు చెల్లించే వాళ్ళం మనమే. మనము మరలా మందిరాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత నీలబండి వచ్చినప్పుడు బిందులు తీసుకొని వెళ్ళి ఆ లైన్లో నిలబడితే మీకంటే ముందు ఎవరైనా ముందుగా వెళ్ళి నీళ్లు పడటానికి వెళ్తే ఏం చేస్తారు? నోట్లో నుంచి వస్తాయి అప్పుడు ముత్యాలు లాంటి మాటలు. ఆ మాటలు మాట్లాడేది కూడా మనమే. వాటిని పగలగొట్టాలి. ముసలమ్మ ముచ్చట్లనే విగ్రహం అది పగిలిపోవాలి. సాడీలు చెప్పే విగ్రహం అది పగలాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పడవల మీద ప్రయాణించే విగ్రహం నీలో ఉంది, వాటిని పగలగొట్టు. ఆ సంఘమని ఈ సంఘమని, ఆ సహవాసమని ఈ సహవాసమని, ఆ మందిరమని ఈ మందిరమని, నీకు నచ్చినప్పుడల్లా రావటము, నీకు నచ్చినప్పుడల్లా మానివేయటమని 2 పడవల మీద ప్రయాణించే విగ్రహం ఇంకా నీలోనే ఉంది. వాటిని ఎప్పుడు పగలగొడతావో? యేసు నామమున నీలో ఉన్న ప్రతి దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు ఈ రోజు నుండే పగిలిపోనుగాక. నీవే దేవునికి ఇష్టం లేని వాటిని నీ చేతులారా నీవే పగలగొట్టుదువుగాక. ఆమెను మీరని అన్నారు. మీరు అన్నారుగా, ఇక నాకు సంబంధం లేదు. 3వ విషయం చూడండి, ఇంకా ఏం చేశాడు హిజ్కియా. 5వ వచనం చదువమ్మా. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. 3వ విషయం, అతడు యెహోవా యందు ఏముంచినవాడంట? విశ్వాసం. అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? మన కంటి ముందు దేవుడు లేడు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు మనకిచ్చాడని నమ్మటమే విశ్వాసం. ఈ గాలిని, సృష్టిని, ప్రకృతిని, సమస్తాన్ని ఏలుతున్న దేవుడు మన కళ్ళ ముందు లేకపోయినా ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడని ఎరగటమే విశ్వాసం. ఉందా విశ్వాసం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య శిష్యులతో కలిసి చిన్న దోణిలో ఆయన ఎక్కి వెళ్తూ ఉన్నాడు సముద్రం మీద. ఆయన అమరమున తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. ఈ లోపల సముద్రం ఒక్కసారిగా ఏమైంది? అల్లకొల్లాలంగా మారింది. ఆ అల్లకొల్లాలంగా మారిన సమయంలో ఆ సముద్రాన్ని చూసి, గాలిని చూసి దోణి మునిగిపోతుందేమో, ప్రాణాలు పోతాయేమోనని వీళ్ళందరూ కూడా భయపడిపోయి, ప్రభువా 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 మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభు అన్నాడు. వెంటనే లేచి ఆయన మొదటికి ఎవరిని గద్దించాడు? సముద్రమా, గాలి, తుఫానా ఆగుము అని సముద్రాన్ని ఎప్పుడైతే గద్దించాడో తుఫాను నిమ్మలం అయిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎన్నాళ్ళు మీ మధ్య నేను ఉండాలి? విశ్వాసంలో మీరు ఎప్పుడు బలపడతారు? నేను మీ మధ్య ఉన్నాను. ఆ గాలి, ఆ తుఫాను, ఆ సముద్రం మిమ్మల్ని ఏం చేసిద్ది అంటే, యేసయ్యతో శిష్యులు ఉన్నా శిష్యులకి ఏమి లేదు? విశ్వాసం. ఇప్పుడు అలాగే ఉంది మన పరిస్థితి కూడా. దేవుడు మనతోనే ఉన్నాడు, దేవుడు మన సంఘంలో ఉన్నాడు, దేవుడు మన సహవాసంలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనము దేవునితో ఉన్నాం. శ్రమలు మనల్ని ఏం చేస్తాయండి? కష్టాలు మనల్ని ఏం చేస్తాయండి? ఇబ్బందులు మనల్ని ఏం చేస్తాయండి? ఈ భయాలు మనల్ని ఏం చేస్తాయి? ఇవి ఏమీ చేయలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో ఉండగా మనల్ని ఏది కూడా ఏ హాని చేయజాలదు. దేవునికే మహిమ కలుగునుగాక. విశ్వాసంతో మనం సాగాలి. మా పరిచర్య, నా ప్రియ దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల నుండి పరిచర్య సాగుతుందండి. మరి చాలామందికి నాకు తమ్ముడు తెలుసు అన్నాడు. నిజమే, ఎక్కడో మరుగున పడిపోయిన మందిరం అది.
వాడరేవు ప్రాంతంలో చాలా మందిరాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి దానాపేట ఏరియాలో. కానీ మేము కాలువ దగ్గర కనిపించదు, దాదాపు చాలా దూరం అని మరుగున పడిపోయిన మందిరంగా ఉండిపోయింది. కానీ అటువంటి మందిరం ఈ రోజున అనేక మంది మరి గమనించటం. కానీ ప్రతి ఉదయకాలంలో 4 గంటలకు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, 4 గంటలకు నువ్వు లేచి అడవిపాలెం, కృపానగర్, దానాయపేట, రామాపురం, వాడరేవు గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతమంది అయితే సముద్రం వేటకెళ్తున్నారో వాళ్ళందరి కొరకు నువ్వు లేచి వేకువజామున ప్రార్థించాలి. అందరి కొరకు ప్రార్థన చేస్తుంటానండి. చదువుకునే బిడ్డలు, ఆడపిల్లలు, యవనస్తులు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వేటలకు వెళ్ళేవాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలరా, అన్నీ కనుక్కుంటా ఉండేవాడిని. నేను గృహదర్శనాలకు వెళ్తాను. అన్నయ్య మీరు ఏ వల తీసుకొని వెళ్తున్నారు అన్నయ్య అడిగేవాడిని. కొంతమంది లాగుడాలు అంటారు, కొంతమంది మెత్తనలు అంటారు, కొంతమంది నానాజాతుల వలలు అంటారు, కొంతమంది రింగు వలలు అంటారు. ఈ అన్ని పేర్లు రాసుకుంటూ ఉండేవాడిని. ఉదయాన్నే లేచి ఏ వల తీసుకుని వెళ్తారో వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడిని. తెల్లవారుజామున ప్రార్థన. అలాగే ప్రతి సాయంత్రం పూట ఇంటింటికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రార్థన చేసి మరలా ఇంటికి వచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడిని. మా పరిచర్య విశ్వాసంతోనే ముందుకెళ్తుంది కానీ దేనితో ముందుకెళ్ళట్లేదు. అలాగే ఈ పరిచర్య కూడా విశ్వాసంతోనే సాగుతుంది కానీ దేనితోనూ ముందుకు సాగట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. నేను ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం దేన్ని విడిచిపెట్టకూడదు? విశ్వాసం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి, మనలో ఉన్న విశ్వాసాన్ని మనం బయట పెట్టాలంటే మనకేం రావాలి? చెప్పాలి చెల్లే, నోటి దాకా వచ్చింది, బయటికి పంపాలి దాన్ని. మనలో ఉన్న విశ్వాసాన్ని మనం బయట పెట్టాలంటే మనకేం రావాలి? ఏం రావాలి? శ్రమ రావాలి. శ్రమ రాకుండా నువ్వు విశ్వాసాన్ని బయట పెట్టలేవు. నీలో ఉన్న విశ్వాసమునకు కలిగే పరీక్షే శ్రమ. శ్రమ యందు ఓర్పు, ఓర్పు యందు పరీక్ష, పరీక్ష యందు నిరీక్షణ కలిగి ఉంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. దేంతో వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన కళ్ళ ముందున్న పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తారుమారు అవుతాయి. కట్టుకున్న భర్త కొన్నిసార్లు కనుమరుగైపోవచ్చు. కన్న బిడ్డలు కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి మాట్లాడచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికి నువ్వు విడిచిపెట్టకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయం, అతడు విశ్వాసము కలిగి ఉన్నాడు. 4వ విషయం చూడండి. చాలు చెల్లి, ఇంకో 4వ మాట 5వ మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఇది ఏ రోజు అండి? ఎన్నో రోజు? 5వ రోజు కదా. 5 విషయాలు. 4వ విషయం ఏంది? అతడు యెహోవాతో హత్తుకొని. చాలు చెల్లి, అది 5వ విషయం చెల్లి. కామా ఉందాడా? అతడు యెహోవాతో హత్తుకొని. హత్తుకుని ఉండేవాళ్ళు ఎవరండి? భార్యాభర్తలు. హత్తుకునే బంధం, ప్రేమికుల బంధం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బిడ్డల బంధం, స్నేహితుల బంధం, హత్తుకునే బంధం అది. ఇప్పుడు నేను నా తమ్ముడు హత్తుకున్నామనుకో, మా మధ్య గాలన్న వెళ్ళిద్దా? వెళ్ళదు. అంతగా హత్తుకుంటాం. అలాగే వివాహము చేసుకున్నటువంటి భార్యాభర్తలైనా, ప్రేమించుకుంటున్న ప్రేమికులైనా, స్నేహం చేస్తున్న స్నేహితులైనా హత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏమైనా ఉండిద్దా? చెప్పాలి, ఉండదు. దీని అర్థం ఏంటంటే, మన ప్రేమికుడైనా, మన యజమానుడైనా, మన స్నేహితుడైనా, మన పోషకుడైనా ఒకే ఒక్కడు. ఆయన ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టండి చప్పట్లో సరే. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన భర్త, మన కర్త, మన ఆదరణకర్త, మన న్యాయాధిపతి, మన భర్త ఆయనే. ఆయన్ని మనం హత్తుకోవాలి. ఎప్పుడు హత్తుకునే అనుభవంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నారా? హత్తుకున్న అనుభవంలో ఉన్నారా? ఓ తల్లి చర్చికి వచ్చేది. 10 గంటలకు ఆరాధన అంటే, ఆమె చర్చికి వచ్చిన కొత్తల్లో 10ంటికి ఆరాధన అంటే 9ంటికి వచ్చేసిద్ది. 9ంటికి వచ్చి మందిరం పరదాలన్నీ వేసేసి తలుపులు తీసి నీట్గా చేసి కూర్చుంటుంది. ప్రతి శుక్రవారం ప్రార్థనకు వచ్చిద్ది, ప్రతి శనివారం ప్రార్థనకు వచ్చిద్ది, ప్రతి కుటుంబ ప్రార్థనకు వచ్చిద్ది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినాయి. ఆమె ఇప్పుడు ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకు వస్తుందో తెలుసా? 10ంటికి ఆరాధన అంటే 9ంటికి వచ్చేది కదా.
ఇప్పుడు 10ంటికి ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తుంది? 11:30కు వస్తుంది. 11:30కు వచ్చి లాస్ట్లో కూర్చుంటుంది. ప్రార్థన అంతా అయిపోయేసరికల్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అందరికంటే ఆమె మొదటగా పరిగెత్తుకుని వచ్చి అయ్యగారి చేతుల మీద ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోద్ది. ఇప్పుడు శుక్రవారం కనుమరుగైపోయింది, శనివారం కనుమరుగైపోయింది, కుటుంబ ప్రార్థనలా కనిపించట్లా. ఏందమ్మా ఇంతకుముందు 10ంటికి ఆరాధన అంటే 9ంటికి వచ్చేదానివి, ఇప్పుడు 11:30కు వస్తున్నావంటే ఏమంటున్నారు తెలుసా? పాస్టర్ గారు పనులు ఎక్కువైపోయినాయి అంటే సంవత్సరాలు పెరిగేసరికి సిన్సియారిటీ కాస్త ఏమవుతుంది చెప్పండి? సీనియారిటీ అవుతుంది. సీనియారిటీ అయ్యే కొద్దీ మనం భక్తి ఎలా అయిపోద్దంటే వెళ్ళొచ్చులే, కూర్చోవచ్చులే, ప్రార్థన చెయ్యొచ్చులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి సంవత్సరాలు గడిచే కొద్దీ సిన్సియారిటీగా ఉండాలి, సీనియారిటీ కాదు. దేవుడు నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను చూసి నీ భక్తి మెచ్చాలన్నా నీలో ఉన్న సిన్సియారిటీని చూస్తాడు, కానీ నీ సీనియారిటీ ఆయనకు అక్కర్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా సీనియారిటీ ఆయనకు అక్కర్లేదు, నా సిన్సియారిటీ కావాలి. తమ్ముళ్ళు నేను ఎప్పుడు చూస్తుంటా, సిన్సియారిటీ చూస్తుంటా. ఓ ప్రార్థనలో పెట్టాలన్నా, ప్రార్థనలో జరిపించాలన్నా, టైం టు టైం క్లోజ్ చేయాలన్నా అన్నిట్లో సిన్సియారిటీ. నేను సీనియర్ని అన్న గర్వం ఎప్పుడు తనలో నేను చూడలా. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది సీనియర్ విశ్వాసులు ఉండొచ్చండి, మా సంఘంలో కూడా ఉన్నారు, సీనియర్ విశ్వాసులు ఉండొచ్చు. ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు భక్తిలో ఎంత సీనియర్వా అన్నది దేవుడు చూడ్డు, నువ్వు ఎంత సిన్సియారిటీ కలిగి ఉన్నావా అన్నది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవునితో హత్తుకోవాలి. అబ్రహామును లోతు మరి ప్రయాణం చేశారు కొంతకాలమే, ఆ తర్వాత లోతు వేరైపోయాడు. హత్తుకున్న లోతు కాస్త సొదొమ గొమొర్రాని హత్తుకున్నాడు. తను ఏమైపోయాడో మనకు తెలుసు. ఇస్కరియోతు యోధా కూడా 3.5 సంవత్సరాలు యేసయ్యనే వెంబడించాడు. ఆ తర్వాత 30 వెండి నాణ్యాల కోసం యేసయ్యనే అప్పగించాడు. ఏమైపోయాడో మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హత్తుకున్న అనుభవంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఓ కోడలు ఓ అత్తను హత్తుకుని ఒక ఊరికి వెళ్ళింది. ఎవరండి? రూతు. అబ్బా, రూతు సహోదరి ఉందిగా, ఆమె పేరు ఏం పేరు? ఓర్ఫా. ఈమె మరీ ముద్దు పెట్టుకుంది, అత్తని ముద్దు పెట్టుకుని మరి ఏం చేసింది? అత్తని విడిచి వెళ్ళింది. నేను అప్పుడప్పుడు అంటుంటా మా సంఘంలో, రేయ్ మనల్ని ఎవరైనా పొగుడుతుంటే పడిపోకుండా, పొగిడేవాడు ఎప్పుడైనా ప్రమాదమే, కానీ పొడిచేవాడే మంచోడురా అంటుంటా. హల్లెలూయా. అంతే కదండి. మన ముందు వందనాలు చెప్పి పలకరించి మనం వెళ్ళిన తర్వాత మన వెనక 100 మాటలు అనుకునేవాడు మనకెందుకు కావాలి? లేదు, ఓపెన్గా యథార్థంగా మాట్లాడేవాడే మనకు కావాలి. కొంతమంది పొగుడుతుంటారు, వాళ్ళు ప్రమాదం, కానీ వాక్యం ద్వారా పొడుస్తుంటామే. మాలాంటి సేవకులు మంచోళ్ళం, కాస్త మమ్మల్ని ప్రేమించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు తన అత్తని హత్తుకుంది, ఓర్ఫా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అబ్రహామును లోతు కొన్నాళ్ళే హత్తుకున్నాడు, సొదొమ గొమొర్రా రాగానే వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు హత్తుకున్నాడు, కానీ 30 వెండి నాణ్యాలు, ఇదే నాణ్యం అనుకోండి, 30 వెండి నాణ్యాలు వచ్చేసరికల్లా యేసు నాకు అక్కర్లేదు, నాణ్యమే కావాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకులను మీరు ఆత్మీయంగా హత్తుకుని జీవించండి. దేవుణ్ణి మీరు హత్తుకొని జీవించండి. యేసుక్రీస్తు వారిని హత్తుకొని జీవించండి. అలా ఎవరైతే యేసుని, సంఘాన్ని, పరిచర్యని, ఆత్మీయ తండ్రిని హత్తుకొని విడిచిపెట్టకుండా బ్రతుకుతారో వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఇంకా ముగింపు మాట చెప్పి ముగిస్తాను. 5వ విషయం ఏందండి? ఆయనని వెంబడించట్లో అది చాలు చెల్లి, వెనుక తీక. మొదటి విషయం ఏంటి చెప్పండి ఒకసారి? పూర్ణముగా నీతిని అనుసరించాడు. 2వ విషయం విగ్రహాలను పగలగొట్టాడు. 3వ విషయం విశ్వాసం ఉంచాడు. 4వ విషయం దేవుణ్ణి హత్తుకునే అనుభవం. 5వ విషయం వెంబడించే విషయంలో వెనకపడకూడదు. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఏలియా బదరీ వృక్షము దగ్గర ఉండి నా ప్రాణం తీసుకోదేవా అంటే,
నీ పని ఇంకా ఉంది, నీ ప్రాణం ఇప్పుడే తీస్తే ఎలా, నువ్వు వెళ్ళు ఎలీషాని అభిషేకించి అన్నప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళి ఎలీషాని అభిషేకించాడు. ఏలియా ప్రవక్త ఎలీషాని పిలిచాడు. ఎలీషా ధనవంతుడు, ఎలీషాకి ఎంతో భూమి ఉంది. ఆ భూమిని, ఆ స్థలాన్ని, ఆ తండ్రిని, కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రవక్త అయిన ఏలియా వెంట వెళ్ళిపోయాడు. ఎవరెవరిని వెంబడించాలో చెప్తున్నాను చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఏలియాని వెంబడిస్తూ వెళ్ళిపోయాడండి. ఏలియా ఎక్కడుంటే అక్కడ ఎలీషా ఉండేవాడు. ఏలియా మంచం వేయమంటే ఎలీషా వేసేవాడు. ఏలియా చేయగడకమంటే ఎలీషా చేయగడిగేవాడు. ఏలియా ఏదైనా ఒక మాట అంటే ఎలీషా ఓర్చుకునేవాడు. నువ్వేందయ్యా నన్ను అనేది అని అనేవాడు కాదు. ఏలియా ఎక్కడుంటే అక్కడ ఎలీషా, ఏలియా ఎక్కడుంటే అక్కడ ఎలీషా ఉండేవాడు. ఒక రోజున ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా ఇదిగో ఎరుకోకు వచ్చేసి, ఇదిగో యోర్దానుకురా, ఇదిగో బేతేలుకురా అని ఏలియాను దేవుడు రమ్మంటుంటే ఎలీషాతో అంటాడు ఏలియా, నన్ను నా దేవుడు ఎరుకోకి వెళ్ళమంటున్నాడంటే, ఇదిగో ఏలియా ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఏలియా గారు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తా, నేను నిన్ను విడువను, సరేరా. మరలా దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తా. దేవుడు నన్ను యోర్దాను దాటమంటున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తా. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఎలీషా నీకేం కావాలయ్యా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటున్నావు, నన్ను విడవని అంటున్నావు, నాతోనే ఉంటున్నావు, నీకేం కావాలయ్యా అంటే ఎలీషా ఏమన్నాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వరము, 2 అంతల వరము నాకు ఇవ్వా, అది చాలు నాకు అన్నాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఆస్తిపాస్తులు నాకు అక్కర్లేదు, ఈ శరీర సంబంధమైన స్వాస్థ్యం నాకు అక్కర్లేదు, ఈ భూ సంబంధమైనవి నాకు అక్కర్లేదు. నాకేం కావాలంటే నా ప్రవక్త నీలో ఉన్న వరం నాకు కావాలి, నీలో ఉన్న వరం నాకు కావాలి. అయితే దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నేను ఆరోహణమై వెళ్తున్నప్పుడు నా మీద ఉన్న దుప్పటి నేను పడేవేస్తాను, దాన్ని పట్టుకో, నువ్వు అభిషేకించబడతావు ఎలీషా అన్నప్పుడు ఆ దుప్పటి కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ముందుకెళ్ళాడు. దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నావు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేనికోసం వస్తున్నావు? ఆశీర్వాదాల కోసం వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్, స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్, ప్రియమైన దేవుని బిడ్డలారా ఫలాల కోసం వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది నాకు ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, అభిషేకం నాకు కావాలి, ఆ ఆత్మఫలం అనే వరం నాకు కావాలని ఆ వరం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది? ముగింపు మాటలే. దేవుని మందిరానికి దేనికోసం వస్తున్నారు? కొంతమంది ఏమో పాటలు పాడటానికి వస్తారు. పాస్టర్ గారు మొదటి పాటే నాకు ఇవ్వాలి, పాస్టర్ గారు ఎప్పుడే ఏది చేసినా కూడా నా పేరు చెప్పాలి. పేరు కోసం వచ్చేవాళ్ళు, పాట కోసం వచ్చేవాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా బహిర్వ్యామ చూపించడానికి వచ్చేవాళ్ళు, వాటి కోసం వీటి కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం కోసం, అభిషేకం కోసం, పరిశుద్ధాత్మ నింపబడలా దానికోసం నువ్వు వస్తుంటే నిజంగా నిన్ను బట్టి నా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కదా. ఎలీషా ఏలియాని వెంబడించింది దేనికోసం తెలుసా? అభిషేకం కోసం, అభిషేకం కోసం. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. చనిపోయిన శవాన్ని, ఎలీషా శవాన్ని ముట్టుకోగానే శవం ఏమైందండి? లేచి నిలబడి యుద్ధానికి బయలుదేరిన సైన్యంగా మారింది. కొట్టవ చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అబ్రహాం నీ లోతు వెంబడించాడు, మధ్యలోనే ఆపేశాడు. ఇస్కరియోతు యూదా యేసును వెంబడించాడు, మధ్యలో పక్కకి వెళ్ళిపోయాడు. ఎలీషా ఏలియాని వెంబడించాడు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏలియాని విడిచిపెట్టలా. కానీ అదే ఎలీషాని గెహజీ కూడా వెంబడించాడు, కానీ గెహజీ ఏమైపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను ముగింపులో, ఏలియా తర్వాత ప్రవక్త ఎలీషా అయ్యాడు. ఇప్పుడు ఎలీషా తర్వాత ప్రవక్త ఎవరు అవ్వాలి? చెప్పాలి. గెహజీ. కానీ అయ్యాడా? అవలా. నా ప్రియ దేవుని బిడ్డలారా మోషే తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువని. మోషేకి బిడ్డలేరా? ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా,
మోషేని యెహోషువ విడిచిపెట్టల. పరిచర్య చేస్తూ పరిచారకుడిగా ఉండిపోయాడు. అందుకే దేవుడు మోషే కన్నా యెహోషువను నాయకునిగా నిలబెట్టి వాగ్దాన దేశంలోకి నడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును లోతు విడిచాడు, యేసయ్యను యోధా విడిచాడు, ఎలీషాను గెహజీ విడిచాడు. కానీ ఏలియాను ఎలీషా విడవలేదు. వెంబడించే విషయంలో వెనకబడకూడదు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎవరెవరు వెనకబడిపోయారు చెప్పండి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 5వ రోజున దేవుడు నీతో మాట్లాడే 5వ మాట ఏంటో తెలుసా? ఎందులో వెనకబడిపోయావు? ఒకప్పుడు మందిరానికి అందరికంటే ముందుకు వచ్చేదానివా? ఇప్పుడు లేదే, వెనకబడిపోయావు. ఒకప్పుడు గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు లేదే, వెనకబడిపోయావు. ఒకప్పుడు అంగలార్చేదానివి, ఒకప్పుడు నీ సేవకుడు కొరకు ప్రార్థించిన బిడ్డవి, ఒకప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, దశమ భాగం ఇచ్చే విషయంలో, అర్పణలు అర్పించే విషయంలో, ప్రార్థనలు పెట్టుకునే విషయంలో ఎంతో ముందుండేదానివి. ఇప్పుడేమైంది? వెనకబడిపోయావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వెనకబడిన నీవు తిరిగి మరలా ముందుకు అడుగు వేదుగాక. వెనకబడిన నీవు తిరిగి మరలా నూరంతలుగా దేవునికి ఇచ్చే విషయంలో ముందుండుదుగాక. వెనకబడిన నీవు మరలా దేవుని సన్నిధికి సక్రమంగా వచ్చుదువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకబడిన నీవు మరలా ముందుకు పరిగెత్తాలి. 5 విషయాలు. మొదటిది నీతిని అనుసరించు. రెండవదిగా విగ్రహాలను విడిచిపెట్టు. మూడవదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి జీవించు. నాలుగవదిగా దేవునితో నువ్వు ఎప్పుడు హత్తుకున్న అనుభవంలో ఉండాలి. ఓ భార్య భర్త వలె, ఓ ప్రేమికుల వలె, ఓ స్నేహితుల వలె, ఓ అన్నదమ్ముల వలె దేవునితో ఎప్పుడు హత్తుకున్న అనుభవంలో ఉండు. రూతు అత్తను హత్తుకున్నట్లుగా అలా ఉండాలి మనం. ఐదవదిగా వెంబడించే విషయంలో వెనకబడకూడదు. ఎలీషా వెనకబడలా, యోధా వెనకబడ్డాడు, గెహజీ వెనకబడ్డాడు, లోతు వెనకబడ్డాడు. కానీ హిజ్కియా వెనకబడలా. అందుకే తను ఎక్కడికి వెళ్ళినా అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు మనకు తోడుగా ఉంటే చాలండి. భార్య భర్తకు తోడు, భర్త భార్యకు తోడు కొంతకాలమే. తమ్ముళ్ళకి అన్నదమ్ముల తోడు కొంతకాలమే, స్నేహితులకి స్నేహితుల తోడు కొంతకాలమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ లోకంలో వాటన్నిటికంటే శ్రేష్టమైన తోడేంటో తెలుసా? ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఆ దేవుని తోడే వాటితో పాటు శ్రేష్టమైన తోడేంటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి సేవకుడు తోడు, సేవకునికి సంఘం తోడు. ఇదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకునికి మీరు తోడుగా ఉండాలి, మీకు నీ సేవకుడు తోడుగా ఉండాలి. టోటల్గా పరిచర్యకు దేవుడు తోడుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫైనల్ వర్డ్. 2021 సంవత్సరంలో అందరికీ మన వాటర్ లెవెల్ ఏమొచ్చిందండి? కోవిడ్ వచ్చింది కదా. అదే కోవిడ్ నాకు అటాక్ అయిందండి. అదే కరోనా నాకు అటాక్ అయింది. అప్పటికి నాకు పెద్ద అమ్మాయి నాకు పాట పాడిందిగా, సౌమ్యకి, రెండో అమ్మాయి దివ్య. అలాగే కొడుకు పుట్టాడు అప్పుడే మాకు. వాడికి 2 నెలల బిడ్డ. వాడు 2 నెలల బిడ్డ. మాకు 2 కూతుర్లు. అప్పటికే కొడుకు కూడా పుట్టాడు. మా నాన్నగారు మరణ దశకు వెళ్ళిపోయాడు. రోగం ఎక్కువైపోయింది, వ్యాధి బాధలు పెరిగిపోయినాయి. ఆయన మరణాఛాయ స్థితికి వెళ్ళిపోయాడు. నేనేమో కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నానండి. అటువంటి సమయంలో నా తల్లి రోజు చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్కి వచ్చి నాకు క్యారేజ్ ఏర్పాటు చేసేది, డబ్బులు ఫీజు అంతా కట్టేసి వెళ్ళిపోతూ ఉండేది. నా భార్య నా కొరకు ఎదురు చూస్తూ ఉండేది. నా తండ్రి మా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. రోజు కనపడే డాడీ కనపడలేదు ఏంటని మా పెద్ద కూతురు చిన్న కూతురు మా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. 2 నెలల పసిబిడ్డ మా కొడుకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భార్య ఒడిలో ఉండేవాడు. నా భార్యకి దూరంగా, నా 3 బిడ్డలకు దూరంగా, నా తల్లికి దూరంగా, నా తండ్రికి దూరంగా కామాక్షి కేర్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నన్ను సేవకు పిలుచుకున్నావు కదయ్యా, నాకు ఆయుష్నివ్వయ్యా, నీ సేవ నేను ఇంకా చేయాలయ్యా అంటే, నా కొరకు వినండి మాట, నా కొరకు నా సంఘం 30 మంది అండి. 30 మంది నా కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారం రోజులు 7 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఆ 30 మందే కాదు, ఏ రోజైనా నేను తెల్లవారుజామున అందరి కొరకు ప్రార్థన చేస్తుంటానుగా.
4 గ్రామాలలో ఉన్న ప్రజలండి, నమ్మండి, 4 గ్రామాల్లో ఉన్న ప్రజలు నా కొరకు ప్రార్థనలు చేశారంటండి. మా కొరకు ప్రార్థనలు చేసే మా పాస్టర్ గారు స్వరం మేము వినాలి. రోజు ఉదయాన్నే మా కొరకు ప్రార్థన చేసే పాస్టర్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా, ఆయన బతికించయ్యా, ఆయన మరలా బాకాలలో ప్రార్థన చేయాలి, ఆయన మరలా బోట్ల కొరకు ప్రార్థన చేయాలని బోట్లు గల వాళ్ళు, వ్యాపారాలు గల వాళ్ళు, చిన్నపిల్లలు, యవనస్తులు ప్రతి గడప గడపకి నేను వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. 4 గ్రామాల ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థన దేవుడు విని మరణదశకు వెళ్ళిన నన్ను కరోనా మహమ్మారి నుండి విడిపించి దేవుడు మరలా సంతోషకరంగా ఇంటికి తీసుకొచ్చాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నాకు దేవుడు అప్పగించిన ప్రజలు నాకు తోడుగా, సంఘము నాకు తోడుగా, ఆత్మ సంబంధమైన కుటుంబం నాకు తోడుగా ఉండి వారు ప్రార్థించిన ప్రార్థనే ఈరోజు నన్ను సజీవనిగా నిలబెట్టింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకునికి కూడా మీరు తోడుగా ఉండండి చాలండి. సేవకులైన మీ సేవకులు సమస్తాన్ని విడిచి, బంధువులను విడిచి, రక్త సంబంధికులను విడిచి మీ కొరకు ఆయన సేవకు సమర్పించుకొని వచ్చి సేవ చేస్తున్నాడే, ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా మీరు ఆయన విడవకండి. మీరు తోడుగా ఉంటే చాలు. మీరు సంతోషంగా ఉంటే అదే మా సంతోషం అనుకుంటామండి. మీరు దుఃఖపడితే మేము కూడా మీ దుఃఖంలో పాలు భాగస్థులమై మేము కూడా దుఃఖపడతాం. మీరు ఇబ్బందుల్లో ఉంటే మా ఇబ్బంది అనుకుంటాం. అది సేవకుల పరిస్థితి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము సేవకునికి తోడుగా ఉండాలి, సేవకుడు సంఘానికి తోడుగా ఉండాలి. టోటల్గా దేవుడు మనకి తోడుగా ఉండాలి. అలా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నా మనకేమొస్తుంది? విజయం. అట్టి విజయం ఈ పరిచర్యకు దేవుడు కలుగు చేయనుగాక.